విశాఖ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికల మీద అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. జరిగిన సంఘటన మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మహిళల మీద ఏదో ఒక చోట అత్యాచార సంఘటన కానీ అత్యాచారం కానీ జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటారా? ఇటువంటి సంఘటనల మీద మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగమ్య గోచరంగా మారిపోయింది. భీమిలిలో ఒకే రోజు 2 సంఘటనలు జరిగాయి. మైనర్ బాలిక అయిన ఒక దివ్యాంగురాలిపై మద్యం మత్తులో ఒక వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. అలాగే ఇంకో మైనర్ బాలికపై కూడా ఇంకో వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా, అలాంటి జిల్లాలోనే మహిళలకు రక్షణ లేని పరిస్థితి. అలాగే మొన్ననే చూసాం, హోమ్ మినిస్టర్ గారు పక్క నియోజకవర్గంలో ఏటికొప్పాకలో అయితే 4 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తీసుకోని పరిస్థితి మనం చూసాం. మొన్న 3 నెలల క్రితం పెదగంట్యాడలో ఒక అమ్మాయి మీద ప్రేమోన్మాది దాడి చేస్తే ఇంతవరకు కూడా పట్టుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, అంత అసమర్థమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే సూళ్ళూరుపేటలో ఒక మద్యం మత్తులో ఒక వ్యక్తి మహిళా పేషెంట్స్ మీద దాడి చేయడం జరిగింది. అంటే మద్యం ఎంతగా వెచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఏటీఎంలా అంటే ఎనీ టైం మద్యం అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బెల్ షాప్ దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తామన్నారు. ఏ బెల్ షాప్కి వీళ్ళు ఫైన్ వేశారో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎంత ఘోరంగా మద్యం అందుబాటులోకి తేవడం వల్ల మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ పెరిగిపోయాయి. ప్రభుత్వం 8 నెలలు అయినా కూడా అధికారంలోకి వచ్చి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు ఇలాంటి దుర్మార్గుల మీద తీసుకొని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశాన్ని ఒక మంచి వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాన్ని ఈరోజు లేకుండా చేసేసి దానికి సమాంతరమైన వ్యవస్థను వీళ్ళు తీసుకురాకపోవడం వలన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే ఈ ముఖ్యమంత్రి గారు అంటే సొంత జిల్లాలో, అలాగే డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో, హోమ్ మినిస్టర్ గారు ఉంటున్న జిల్లాల్లో ఇన్ని సంఘటనలు, అలాగే ప్రతిరోజు కూడా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు కూడా తమ రాజకీయ పదవుల కోసము వాళ్ళ సంపాదన కోసం ఆలోచిస్తూ ఉన్నారు కానీ మహిళల రక్షణ కోసం, మహిళల మాన ప్రాణాలను రక్షించడం కోసం ఎటువంటి ఆలోచన చేయని పరిస్థితి. చూసుకుంటే లోకేష్ గారు దావూస్ వెళ్ళారు, అక్కడ కూడా రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నారు. ఈ రెడ్ బుక్ వల్ల ఏమైనా మహిళలకు రక్షణ దొరుకుతుందా? ఎంతసేపు పోలీస్ వ్యవస్థని ప్రజల రక్షణ కోసం కాకుండా కక్ష సాధింపు రాజకీయాలకు వాడుకునే పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద పెట్టిన దృష్టి, పోలీస్ వ్యవస్థని ఈ కక్ష సాధింపు చర్యలకి వాడుకుందాము అనే దానిపైన పెట్టిన దృష్టి, మహిళల మాన ప్రాణాలు రక్షించడం మీద ఈ కూటమి ప్రభుత్వం పెట్టలేదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంతవరకు మద్యమేరులై పారడం, గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరకడమే కాకుండా కొకైన్ కూడా ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో మొన్న దొరికిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒక అసమర్థమైన పాలన ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి మేము వేడుకుంటున్నాం, మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు గడప దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. ఒక స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా కూడా ఇలాంటి దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా మీరు కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టి మహిళల భద్రత మీద, ప్రజల రక్షణ కోసం మీరు దృష్టి సారించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఏటికొప్పాక సంఘటనలో బాలిక మీద ఎంత ఘోరంగా అత్యాచారం జరిగినా కూడా పక్క నియోజకవర్గం అయినా కూడా హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి స్పందన కనిపించని పరిస్థితి, ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం కానీ, ఒక ఆర్థిక సహాయం చేయడం కానీ ప్రభుత్వం నుంచి ఎంతవరకు జరగని పరిస్థితి మనం చూసాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రారంభం
ప్రారంభంలోనే పక్క నియోజకవర్గంలో రాంబిల్లిలో జరిగింది, ఒక బాలిక హత్య జరిగింది. ఆ విషయంలో కూడా ఎటువంటి కాంపన్సేషన్ కూడా ప్రభుత్వం నుంచి అందని పరిస్థితి మనం చూసాము. ఇలా మహిళలకి ఒక భద్రత ఇవ్వట్లేదు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వట్లేదు. ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తాము. మహిళలకు రక్షణ దొరికేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. దయించి మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కోడి పందాల నిర్వహణ మీద ఉన్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల మీద లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది ఖచ్చితమండి. మొన్న సంక్రాంతి టైంలో తీసుకుంటే వెచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయి. అంతేకాకుండా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే కోడి పందాలు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి కోడిని పట్టుకొని ఫోటోలు దిగిన ఫోటోలు మనం పేపర్లో చూడడం జరిగింది. అంటే ఎంతగా వీళ్ళు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే పోలీసులే రక్షణగా ఉండి కోడి పందాలు నిర్వహించడం అనేది అసలు మనము ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. అది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాము. ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయిని 100 రోజుల్లో రూపుమాపుతామనేసి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 8 నెలలు కావస్తూ ఉంది. ఎక్కడ చూసినా గంజాయి. ఇక్కడ విశాఖపట్నంలో అయితే జైల్లో గంజాయి దొరుకుతూ ఉంది. కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది. అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి మహిళల మాన ప్రాణాల మీద రక్షణ, మహిళల రక్షణ మీద కానీ మాన ప్రాణాలను రక్షించడం మీద కానీ ఎటువంటి శ్రద్ధ కానీ బాధ్యత కానీ లేని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మహిళల భద్రత మీద దృష్టి సారించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాను. మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని, హోంమంత్రికి కోడి పందాల నిర్వహణ మీద ఉన్నంత శ్రద్ధ మహిళల రక్షణ మీద కూడా లేదని, ఇదే పరిపాలన కొనసాగుతుంటే ప్రజలతో కలిపి మహిళల రక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజలతో కలిపి పోరాటం చేస్తామని చెప్పి వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.